హలో, వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. సో మన రెండో ఎపిసోడ్ స్పెషల్ ఏంటంటే మష్రూమ్ ఫ్రై అండి. నాకు గుర్తున్నంత వరకు నేను స్పందన సీమంతం చెరి పుట్టినప్పుడు ఫస్ట్ సీమంతంకి వచ్చినప్పుడు ఈ మష్రూమ్ ఫ్రై అనేది తిన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి మీరు ఎప్పుడు వచ్చినా స్వీడన్ కి నేను అది మాత్రం అడిగి చేయించుకొని తింటాను. ఈ మధ్య అయితే ఒక్కసారి ఫోన్ చేసి అడిగాను అనమాట, ఈ మష్రూమ్ ఫ్రై రెసిపీ ఎలా చెప్పండి అంటే నేను ట్రై చేస్తానని. మీరు చెప్పేసరికి 10 minutes పట్టింది ప్రాసెస్. సో నేను భయపడి ఇంకా నా వల్ల కాదంటే మీరు ఇంటికి వచ్చినప్పుడు మీతో చేయించుకుంటానని చెప్పి అన్నాను. సో అందుకనే ఈ రెసిపీ నా కోసం అండ్ ఆల్సో మీకోసం కూడా. అసలు మష్రూమ్స్ ఇలా గానీ తిన్నారంటే ఇంకెప్పుడు వేరే విధంగా అయితే డెఫినెట్లీ చేసుకోరు. సో వెరీ ఈజీనే అంటారు. ఈజీనే, చూస్తే ఈజీనే, చెప్తే కష్టం అనిపి వింటే కష్టంగా ఉంటుంది కానీ సో మీరు చేయటం మొదలు పెడితే ఈజీగానే అవుతుంది. ఓకే, యా నేను ప్రాసెస్ చెప్తానమ్మా. ఓకే, ముందుగా మష్రూమ్స్ ని పెద్ద సైజ్ లో కట్ చేసుకుని వాటర్ లో బాగా బాయిల్ చేసుకుని ఉడికిపోయాక పక్కకు తీసేసేయాలి. నెక్స్ట్ మ్యారినేషన్ కోసం నేను చూపించినవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టార్టింగ్ విత్ జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత శనగపిండి అదేనండి బేసన్ ఫ్లోర్, ఇంకా మైదా పిండి, కార్న్ ఫ్లోర్, తర్వాత కారం, ఉప్పు ఇవన్నీ తీసుకొని మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత చిల్లీ సాస్, సో మాకు ఇక్కడ దొరికే చిల్లీ సాస్ ని మేము వేసుకుంటున్నాము. ఇది కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే కూడా జారుగా అయిపోతుంది, అప్పుడు ఇంకా ఈ మ్యారినేషన్ అనేది ముక్కకు పట్టదు. సో లైట్ గా వాటర్ వేసుకొని ఇక్కడ ఆంటీ కలుపుతున్నట్టు అలా కలుపుకోవాలి. దీనిలో కలర్ వేయచ్చమ్మ, రెడ్ కలర్, కానీ మనం మా ఇంట్లోకే కాబట్టి అక్కడ కొంచెం కలర్ఫుల్గా ఉండాలంటే రెడ్ కలర్ వేసుకోవచ్చు. హెల్దీగా కావాలంటే ఇలాగే తినాలి. ఇలాగే నీకు బయట రెస్టారెంట్ లో కలర్లుగా కావాలి, కలర్ఫుల్ గా ఉంటుంది అనుకుంటే కొంచెం వేస్తాం. సో ఈ మష్రూమ్స్ వచ్చేసి ముందుగా జస్ట్ వాటర్ లో అలా బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నవి. మనం వాటర్ లో సాల్ట్ కూడా ఏం వేయలేదు కదా? ఏం వేయాల, జస్ట్ మష్రూమ్స్ ని ఉడికించుకొని ఇలా అంతే సాస్ లో కలిపేసుకుంటున్నాం. కొంచెం లూజ్గా ఉంది, కోటింగ్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనుకుంటే కొంచెం మైదా వేసుకోవచ్చు. మైదా పిండి ఏదైనా వేయచ్చు మూడిట్లో. ఓకే, అంటే నీకు క్రిస్పీగా వస్తుంది అవుటర్ లేయర్ వస్తుంది. దీన్ని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుని మళ్ళీ కొంచెం పోపేద్దాం. ఓకే, సో ఇంత ప్రాసెస్ చూసే భయపడ్డాను అంటే అవన్నీ చెప్తే అమ్మ చాలా ఉంది అనిపిస్తుంది కదా, అన్ని దగ్గర పెట్టుకుని వేస్తే ఏమనిపిస్తుంది. అదే, సో మీరు ఉతారుగా వేసుకున్నారు కదా ఆంటీ కొలతలు. జనరల్లీ మా జనరేషన్ అందరికి కూడా ఏ కొలత వేసుకుంటాం, ఇది ఇంత వేసుకోవాలి, ఇది ఇంత వేసుకోవాలి అని. నేను అసలు ఏది కొలత వేయను, వేసేస్తా. అదే, ఎంత ఎక్కువైనా అంతే, తక్కువైనా అంతే. అండ్ బేసిక్లీ నాకు తెలిసి మీ జనరేషన్ అంతా ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ మీద అలా అలా చల్లేస్తారు. అదే, మీకేమో లెక్క కావాలి. మీకు నేను అంతే చెప్పినా, అందుకే మీరు ఎప్పుడన్నా అడిగితే కూడా చెప్పలేను ఏది ఎంత వేసానని. అదే, ఉతారుగా మీరు సరిపోకపోతే ఇంకొంచెం అలా అయితే వేసేసుకుంటారు. సో మీకు కూడా సరిపోకపోతే ఏదన్నా మధ్య మధ్యలో యాడ్ చేసుకోండి ఇలా చూసి. మేము ముక్కలు మ్యారినేషన్లో కలుపుతుండేటప్పుడే పక్కన ఆయిల్ కూడా హీట్ చేసుకున్నాము. సో వెంటనే ఆయిల్ డీప్ ఫ్రై కూడా స్టార్ట్ చేసేసాము. మనమేం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ముక్కలకి పడుతుందా పట్టదా అనే డౌట్ వద్దు, ఖచ్చితంగా పడుతుంది. చూసారా, ఫ్రై అయ్యేసరికి ముక్కలకి ఎంత బాగా పట్టిందో కోటింగ్. ఇంకా మంచి రెడ్ కలర్ వచ్చేసింది బాగా ఉడికేసరికి. మీకు 2 sides బాగా కుక్ అయిపోయింది, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది అని అనుకున్నప్పుడు తీసేసేయండి పక్కకి. ఇదైతే టెక్స్చర్ చాలా క్రిస్పీగా వచ్చింది. మష్రూమ్ మంచూరియా లాగా కూడా దీన్ని తినేయచ్చు. జస్ట్ దీన్ని కావాలంటే మనం సాసులు అవి కలిపేసుకున్నాం అంటే మష్రూమ్ మంచూరియా రెడీ. అంతేనమ్మా, అట్లాగే చేయాలి. అదే ప్రాసెస్ దానికి కూడా. అదే, బాగా క్రిస్పీగా ఉందా అంటే. సో లాస్ట్ లో మిగిలిన పేస్ట్ లో మిగిలింది కదా, దానిలో కొంచెం జీడిపప్పులు కూడా కలిపేసి కర్రీలో కలిపేసి. ఓకే, ఆల్మోస్ట్ అయితే ఉన్నాయి. అసలు మంచి పకోడా లాగా ఉందా అండి, అది మష్రూమ్ పకోడా లాగా ఉంది చూడడానికి. అలా కూడా వేసుకోవచ్చు అమ్మా మీరు ఎప్పుడైనా. అసలు స్నాక్స్ లా తినేయచ్చు. రైస్ లో కావాలంటే మళ్ళీ ప్రాసెస్ ఉంది మనకు.
అదేలేండి. నెక్స్ట్ పోపు కోసం ఒక పాన్ లో ఆయిల్ తీసుకొని మసాలా దినుసులన్నీ వేసేసుకొని తర్వాత ఆనియన్స్ ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చిటికెడు సాల్ట్ ఇంకా అలాగే పసుపు వేసుకున్నామంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. వన్స్ ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఫ్రెష్ గా తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే బెటర్. సో కొబ్బరి అనేది స్లోగా కుక్ అయ్యి మంచిగా పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది. ఇంకిప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ ని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. లైట్ గా వాటర్ వేసుకొని కలుపుకున్నామంటే ఆ డ్రైనెస్ అనేది లేకుండా కర్రీ టెక్స్చర్ వచ్చేస్తుంది అన్నమాట. లాస్ట్ లో కొంచెం గరం మసాలా ఇంకా అలాగే కొత్తిమీర కూడా చల్లుకొని బాగా కలిపేసుకోవాలి. పర్ఫెక్ట్, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటే కలర్ కానీ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ బాగుండాలి. మరి ఎలా ఉంటుందో మీరు తింటే ఆల్రెడీ చూసేసా కదా ఆంటీ, అదిరిపోయింది. ఫైనలీ కొంచెం నిమ్మకాయ జల్లేసుకుంటే ఆ పులుపు ఫ్లేవర్ అనేది కూడా వచ్చేస్తుంది. ఈసారి ఎలాగైనా నేను చూపించాలనుకుని చూపించేశారు, వాళ్ళకు కూడా చూపించేశారు. రెసిపీ అయిపోయింది. సో ఇదైతే అందరు సేవ్ చేసేసుకోండి. మీ ఇంట్లో ఎప్పుడు మష్రూమ్స్ తెచ్చుకున్నా ఇలా అయితే ట్రై చేయండి. అఫ్ కోర్స్ కొంచెం టైం టేకింగ్ కానీ ఇట్ ఈస్ వర్త్ టేకింగ్ దిస్ టైం, స్పెండింగ్ దిస్ టైం. స్పెషల్ కర్రీ బై అంజలి క్యాటరర్స్. సో అదన్నమాట మన మష్రూమ్ కర్రీ యొక్క ఫుల్ రెసిపీ. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఈ రెసిపీని అయితే సేవ్ చేసుకోండి, ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేసేయండి. అండ్ ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.